హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈరోజు వీడియో వచ్చి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ అయితే తీసాను. సో ఏమేమి ఉన్నాయి ఏంటని ఒకసారి వ్యూ కోసం నెక్లెస్ రోడ్లో అయితే చూపించడానికి వీడియో అయితే ట్రై చేశాను అనమాట. సో ఖచ్చితంగా మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. చూసి ఎంజాయ్ చేసేయండి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్ అనమాట. సో హైదరాబాద్కి ఫేమస్ ప్లేసెస్ అనమాట. సో ఈవినింగ్ టూరిస్ట్స్ కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఫేమస్ స్పాట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఈ నెక్లెస్ రోడ్లో. సో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఇది వచ్చేసి ఒక ఓపెన్ గ్రౌండ్ అనమాట. ఇది ఓపెన్ కార్ పార్కింగ్ కానీ చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ మీకు. సో ఆ రెస్టారెంట్స్ ఏమి తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇదంతా వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ మనం పార్క్ చేసుకునే కార్స్ కానీ స్టోరేజ్ కోసము పెట్టే ప్లేసెస్ ఇవి లెఫ్ట్ సైడ్. సో ఇది ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో నైట్ డ్రైవర్స్ వాళ్ళకి స్టేయింగ్ కోసం పెట్టిన ప్లేస్ ఇది. ఇది వచ్చేసి నార్మల్ ప్లేన్ రోడ్ ఇది. అండ్ సో ఇక్కడ నుంచి స్పీడ్ బ్రేకర్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు అపార్ట్మెంట్స్ డిఫరెంట్ అపార్ట్మెంట్స్ వ్యూ అయితే కనపడుతుంది అనమాట. క్లీన్ ప్లే గ్రౌండ్. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి పీపుల్స్ ప్లాజా ఉంటుంది. సో ఆ ఏరియా అనమాట. సో మనకి మధ్యలో ప్లేసెస్లో డిఫరెంట్ యూటర్న్స్ ఉన్నాయన్నమాట. సో సైక్లింగ్ కానీ, కొత్తగా కార్ నేర్చుకునే వాళ్ళు కానీ, బైక్ నేర్చుకునే వాళ్ళు కానీ ఒక ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నెక్లెస్ రోడ్ బస్ స్టాండ్ ఇది. సో సిటీ బస్సెస్ చాలా తక్కువ, అసలు తిరగవు. రేర్ కేసెస్లో తిరుగుతాయి. ఈ రోడ్లోకి వెళ్ళవన్నమాట. లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా, మార్నింగ్ వాకర్స్ కోసము, బైక్ కార్స్ పార్క్ చేసుకోవడానికి ఇది ఒక ప్లేస్ అనమాట. ఇదంతా లెఫ్ట్ సైడ్ రీల్స్ చేసేటోళ్ళకి కూడా మంచి ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది మొత్తము. సో ఇక్కడ నుంచి మీకు రైట్ సైడ్ మీకు స్నో వరల్డ్ అని, జలవిహారాన్ని పార్క్ అవుతాయి. సో లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లాగే సేమ్ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ కార్ పార్కింగ్ సంబంధించింది. సో ఇదంతా ఓపెన్ స్పేస్. ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ అనమాట. బట్ అంత స్లమ్ ఏరియా టైప్ కాబట్టి అక్కడ మీకు డిఫరెంట్ పీపుల్ స్టేయింగ్ అయితే కుదురుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టేషన్ ఇది. సో సైకిల్ ట్రాక్ అండ్ స్టేషన్ కూడా అనమాట. లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్ ఉంటుంది. ఇది కొంచెం ఆపోజిట్లో కనపడుతుంది కదా, ట్రైన్ రెస్టారెంట్ అనమాట. నెక్లెస్ రోడ్లో ట్రైన్ రెస్టారెంట్ ఇట్లా ఉంటుందన్నమాట మీకు. సో లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఆఫీసెస్ ఉంటాయి. అండ్ ప్రకృతి విలయం అని చెప్పేసి రైల్వే ట్రాక్ అనమాట ఇది. సో ఇది చూసి ట్రైన్ ఒకేసారి నేను అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనుకున్నాను నేను. సో ఎందుకంటే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి మనకి విండోస్ స్లైడ్ మిర్రర్స్ అయితే ఎట్లా అయితే ఫిక్స్ చేస్తారో అట్లా ఉన్నాయి. చూసి నేను అదే ట్రైన్ అనుకున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది, క్లీన్గా నీట్గా ఉంది అని అనుకున్నా. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ట్రైన్ చూస్తే మనకి గౌతమ్ ఎక్స్ప్రెస్ అని ఉందన్నమాట. సో బాగుంది. ఇది కూడా ఒక ఐడియా అయితే బాగుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా అని బట్టి, రైట్ సైడ్ మీకు సంజీవ్ రెడ్డి పార్క్ ఉంటుంది కదా సార్. సో ఆ పార్క్ స్పేస్ అనమాట ఇదంతా. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ లోపల మొత్తం పార్కింగ్ కానీ, ట్రాక్ కానీ, ఆ పైన ఫుట్పాత్ ఒక ట్రాక్ కానీ అదంతా మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తము.
సో క్లీన్‌గా ఉంటుంది. అంతా గార్డెనింగ్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారనమాట. అదంతా పార్క్ సాయంత్రం పూట పిల్లలు, పెద్దవాళ్ళు కూర్చొని స్పెండ్ చేయడానికి ఈవినింగ్ టైం విత్ ఫ్యామిలీ కోసం అదొక డిజైన్ చేశారనమాట నీట్‌గా. అండ్ నేను వీడియో తీస్తుంటే అందరూ ఇటువైపు చూస్తున్నారు. నాకైతే భయమైంది ఒకేసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లేయింగ్ స్పాట్ ఇది. మొత్తం ఫుడ్ కోర్ట్, ప్లేయింగ్ స్పాట్ ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, లిటిల్ బాటిల్ అని చెప్పేసి చిన్న బార్ అండ్ రెస్టారెంట్ థ్రిల్ సిటీ ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఇది కూడా ఒకసారి విజిట్ చేయాలి అందరం. థ్రిల్ సిటీ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి శ్మశానం ఉంది అనమాట, అది శివుడిది. సో ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తే ఇది ఓపెన్ స్పేస్ గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి మనకి కారు, బైక్ నేర్చుకోవడానికి కూడా చాలా ఓపెన్ స్పేస్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం అనుకోండి, ఈ రివర్స్ కట్టింగ్స్, ఎయిట్స్ కానీ, ఈ రివర్స్ చేయడం కానీ, స్ట్రైట్కి వెళ్ళి ఎలా యూటర్న్ చేయాలి, లెంత్ అండ్ విడ్త్ చూసుకోవడానికి పర్ఫెక్ట్గా చిన్న సందుల్లో ఎలా డ్రైవ్ చేయాలనేది కూడా మీరు అక్కడ అయితే నేర్చుకోవచ్చు అనమాట ఓపెన్ గ్రౌండ్లో. అండ్ ఇది కొత్తగా అయితే పెట్టారు ఇది, బట్ నాకైతే తెలియలేదు ఇది అంతా. చూడాలి ఇది తర్వాత ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వెళ్ళి ఒకసారి ఆ ఏరియా అంతా అయితే చూస్తారనమాట. అది ఏంటి, ఇది దేనికి సంబంధించింది ఏంటి అనేది నాకైతే తెలియలేదు. చూస్తూ ఉన్నా కానీ ఇదివరకు చూసాక 2-3 సార్లు, బట్ అంత పట్టించుకోలేదన్నమాట అది ఏంటి అనేది. సో నాకు అంత ఐడియా అయితే లేదు. సో వీళ్ళు ట్రాక్ పెట్టినా కూడా వాకింగ్ పెడెస్ట్రియన్స్ కోసం ఫుట్పాత్ పెట్టినా కూడా అది వదిలేసి కింద రోడ్డు మీద నడుస్తున్నారు. నాకు అది అర్థం కావట్లేదు. సో ఇదంతా వచ్చేసి జలవిహార సెక్షన్ అనమాట, పార్కింగ్ ఏరియా ఇదంతా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే వచ్చేసి జలవిహార్ అనమాట. ఇక్కడ వచ్చేసి సో ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ జలవిహార్ అని ఉంటుంది. సో జలవిహార ఏరియా అనమాట. లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్, ఇదంతా మెయిన్ స్పేస్ అనమాట జలవిహార్కి. సో చాలా బాగుంటుంది జలవిహార్ అనేది. అండ్ వచ్చేసి ఒక రెస్టారెంట్ ఫుడ్. సో ఒకసారి మనకు సాయంత్రం విజిటింగ్ అయిపోయి ఆకలి వేస్తుంది కాబట్టి అక్కడ అందరు తినడానికి కోసం అదొక్కటి అరేంజ్ చేశారు, రెస్టారెంట్ టైప్. ఇదంతా మీకు తెలిసింది ఓపెన్ ఏరియా అనమాట. పార్క్ లవర్స్కి కానీ, కిసులు కానీ, అన్నిటికీ చండాలంగా పిచ్చి పిచ్చి పనులు చేయడానికి కూడా మంచి ఏరియా అనమాట ఇది. ఒక పక్కన ఎంజాయ్ చేయడానికి పిల్లలు, ఒక పక్కన అదంతా కూడా చేయడానికి కూడా బాగుంటుంది ఏరియా. సో లెఫ్ట్ సైడ్ అంతా మన ట్యాంక్ బండ్ వచ్చి అందమైన ప్రకృతి, అదొక ప్రకృతి ప్లేస్ అది. సో ఇది పీపుల్స్ ప్లాజా. ఇక్కడ వచ్చేసి న్యాచురల్ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది 2024 అనమాట. సో 4 days 2, 3, 4, 5. సో 5th వరకు ఉంటుంది ఈ న్యాచురల్ కల్చరల్ ఫెస్టివల్. సో దీనికి వచ్చేసి సెంట్రల్ మినిస్టర్స్, బీజేపీ ఇన్ఛార్జెస్, గవర్నర్ వీళ్ళందరూ వస్తున్నారనమాట. సో ఇండియా ఉన్న కల్చర్స్ అన్నీ మనకి ఇక్కడ అయితే డిస్ప్లే చేస్తారనమాట. సో మనం వెళ్ళి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవచ్చు అనమాట. ఏ స్టేట్ ఏ కల్చర్ ఫాలో అవుతుంది ఏంటి అనేది కూడా చేసుకోవచ్చు ఇక్కడ సో గాయస్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం వీడియో వచ్చేసి నెక్లెస్ రోడ్లో తీశాను. సో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్పాను మీకు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి. థ్యాంక్ యూ.